గాలిలో తేలియాడే విగ్రహం గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును, ఆ విగ్రహం ఈ దేవాలయంలోనే ఉండేది. అక్షరాల 52,000 కిలోల మ్యాగ్నెట్ని ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే ఆలయం గోపురం మీదకి ఎలా తీసుకెళ్లారనేది ఇప్పటి వరకు తెలియదు. సైంటిస్టులకు కూడా అంతు చిక్కని రహస్యాలు ఈ దేవాలయంలో దాగి ఉన్నాయి. ఈ ఆలయం చుట్టూ శృంగార శిల్పాలుంటాయి. చాలా బోల్డ్గా ఉంటాయి అనుకోండి. నల్ల గ్రానైట్, ఎర్ర ఇసుకరాయితో కట్టబడిన ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఇది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కొడుకు అయిన సాంబుడు సూర్యదేవుని కోసం నిర్మించాడని పురాణ గాథ. ఢిల్లీ సుల్తానులు, పోర్చుగీసు వారు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసి అనేక విలువైన వస్తువులను తీసుకెళ్లారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కట్టడాలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ధ్వంసం చేయబడ్డాయి. 1984లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో చేరింది. ప్రస్తుతం ఈ ఆలయం గర్భగుడి మూసివేయబడింది. ఈ గర్భగుడిలో ఎలాంటి విగ్రహాలైతే లేవు. ఇక్కడ గాలిలో తేలియాడే సూర్యదేవుని విగ్రహం పూరి జగన్నాథ్ దేవాలయంలో ఉందని చెబుతారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు ఈ దేవాలయం